పరిశుద్ధుడు జీవం కలిగిన దేవాది దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము ప్రభువారు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన ఈ కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన వారం నుండి వారం వరకు తన కాపుదల, తన కృప, తన ప్రేమ మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన ఉంచిన విధానం బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఇది మాటని 75వ కీర్తనలో ఆసాపు అనే దైవజనుడు లెక్కించున్నాడు. ఏమన్నాడంటే, దేవా నీకు మేము కృతజ్ఞతలు చెల్లించున్నాము, నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము అంటాడు ఆయన. అవును, మన దేవుడు దూరంగా ఉన్న దేవుడు కాదు, సమీపంగా ఉన్న దేవుడు, మనతో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. గనుక ఆయన మన పక్కన ఉన్నారని, మన ఎదుట ఆయన ఉన్నారని ఆయనకి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అట్టి విధంగా తన బిడ్డలమైన మనం ఆయనకి కృతజ్ఞతలు తెలిపినప్పుడు దేవాదేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, రూతు గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు చదివి మీకు వినిపిస్తున్నాను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అనేక మార్లు ధ్యానించి ఉంటాం, అనేక దైవజనులు ఈ మాటలు చెప్పి ఉంటారు. కానీ దేవాది దేవుడు మనతో ఈ దినము ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఆ మాటలు మనం ధ్యానిద్దాం. ఎవరితో ఈ మాటలు పలుకుతున్నారంటే, బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీవు ఎరగని జనాన్ని దగ్గరికి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? యెహోవా రెక్కల చాటున సురక్షితంగా ఉండునట్లుగా నువ్వు వచ్చావు. నువ్వు చేసిందంతా కూడా మేము ఎరిగి ఉన్నాం, దేవుడు నీకు బహుమానము ఇచ్చునుగాక అంటాడు. చూడండి, ఇంతగా ఆశీర్వదిస్తున్నాడు రూతుని బట్టి. ఏం చేసింది ఆమె? ఈ వచనాలు కూడా మనం చూస్తే కొన్ని మాటలు ఉంటాయి. నీ భర్త మరణమైన తర్వాత నీ అత్తవ చేసినదంతా కూడా మేము ఎరిగి ఉన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎవరు రూతు అంటే మోయాబు స్త్రీ, మనందరికి తెలిసిందే. దేవుడు మోయాబీలకి సర్వ సమాజంలో చేరకూడదని ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరొక మాటకు మనం చూసుకుంటే, మోయాబు నా కాలు కడుక్కునే స్థలం అంటాడు. శ్రాపగ్రస్తమైన ఆ యొక్క ప్రదేశం అది మనందరికీ తెలిసిందే. మోయాబీలు ఎక్కడి నుండి వచ్చారంటే, లోతు తన కుమార్తెకు పుట్టిన బిడ్డలే మోయాబీలు. దేవుడు వారికి హేయులుగా ఉంచాడు, దూరంగా ఉంచాడు. వారి సమాజంలో ఎప్పుడు కూడా చేరకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అట్టి స్త్రీ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఏం పలుకుతున్నాడంటే, బోయాజు నీ భర్త మరణమైన తర్వాత నీ అత్తకి చేసిందంతా కూడా మేము ఎరిగి ఉన్నాం, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చావు మా దగ్గరికి. దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని, ఈ లోక సంతోషాలని, ఈ లోకమైన ఆనందాలని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? సురక్షితంగా ఉండినట్లుగా, దేవుని రెక్కల చాటున సురక్షితంగా ఉండినట్లుగా మనం వెళ్ళాం. అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఋతు కూడా ఎక్కడికి వెళ్ళింది? దేవుని రెక్కల చాటున నివసించుటకు వెళ్ళింది. అయితే దేవుడు విడిచిపెట్టే దేవుడా? బహుమానము ఇచ్చే దేవుడు. అదే మాటని బోయాజు పలుకుతున్నాడు. సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి వచ్చావు దేవుడి సన్నిధానికి. నువ్వు చేసిందంతా కూడా మేము ఎరిగి ఉన్నాం, దేవుడు నీకు బహుమానం ఇస్తాడమ్మా. ఏం చేసిందాన్ని? ఎందు నిమిత్తం ఈ మాటలో బోయాజు పలుకుతున్నాడు? వాక్య లేఖన భాగంలో చూస్తే మనకు అవన్నీ కూడా ఉంటాయి. అదే 1వ అధ్యాయం 16వ వచనానికి వస్తే కొన్ని మాటలు అక్కడ ఉంటాయి.
నయోమి తన యొక్క ఇద్దరు కోడలు ఓర్ప, రూతు, ముగ్గురు కూడా ప్రయాణమై ఎక్కడికి వస్తున్నారు? బెత్లెహేంకి వస్తున్నారు. దేవుడు తిరిగి వారికి ఆహారం ఇచ్చాడని ఎరిగి, ఎవరు ఎరిగారు? నయోమి ఎరిగింది, ఇద్దరు కోడలు కాదు. ఎరిగిన తదుపరి వారు ఎక్కడికి వస్తున్నారు? బెత్లెహేంకి వస్తున్నారు. మార్గ మధ్యంలో నయోమి అంటది, ఇద్దరు కోడల్ని ముద్దు పెట్టుకొని, అమ్మ మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీ ఇద్దరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, వారు చెప్పినట్టుగా చక్కగా వివాహాలు చేసుకొని సంతోషంగా ఆనందంగా మీ జీవితాలు గడపండి అని వారిద్దరిని తోలువేటకు ఆమె చూసింది, మాట్లాడింది కూడా. వారి తల్లిదండ్రులు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నారు, మోయాబు ప్రాంతంలో. ఒక ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, ఆమె పేరు ఓర్ప. మరో ఇంకో ఆమె రూతు, ఆమె కూడా చెప్తుంది, వెళ్ళిపోండి మీ తల్లిదండ్రుల దగ్గరికి అని చెప్పినప్పుడు, నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది? వెంబడి రావద్దనియు నిన్ను విడిచిపెట్టమనియు నువ్వు చెప్పొద్దు అంటది. నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తానంటది ఆమె. నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను. ఎంత గొప్ప సంకల్పం చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఏ యవ్వనస్తురాలైనా, ఏ బిడ్డలైనా కోడళ్ళు ఉంటే ఈ మాటల్ని చక్కగా వినాలి. ఎవరైనా విడిచిపెడతారు, తన సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఓర్ప వెళ్ళిపోయింది, కానీ రూతు వెళ్ళిపోలేదు. అత్తతోనే ఉంది ఆమె. ఏమంటుంది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప సంకల్పం ఆమెది. ఆమెలో ఒక ఆలోచన, తనకు భర్త లేడు, నాలా కుమారులు లేరు ఆమెకు పోషించుటకు, ఆమె వృద్ధాప్యంలో ఉంది, నేను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను? నిజంగా ఇలాంటి కోడళ్ళు ఉంటే, ఇలాంటి కుమారులు ఉంటే, ఇలాంటి కుమార్తెలు ఉంటే కుటుంబాలు ఎప్పుడు కూడా కూలిపోవు. ఈ దినాల్లో సమాజంలో మనం చూస్తే అనేక కోడళ్ళు ప్రవేశిస్తున్నప్పుడు గృహాల్లో, ఆ గృహాలు విడిపోతున్నాయి, తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు వారు. అలా ఉన్నామా దేవుని బిడ్డలమైన మనం? ఒక గృహానికి ఒక కోడలుగా వెళ్ళేవంటే ఆ కుటుంబాన్ని మనం ఎలా ప్రేమించాలంటే మన తల్లిదండ్రులా ప్రేమించాలి. మన తండ్రి గృహంలో, మన తల్లి గృహంలో ఉంటే ఏ విధంగా మనం నివసిస్తుంటామో ఆ విధంగా మనం నివసించాలి. దేవుడు చెప్పిన మాట అదే, వివాహాల్లో చెప్తున్న మాటలు కూడా అదే. ఏమంటారు? నీ తల్లిదండ్రి ఇక నీకు తల్లిదండ్రి కాదు, నీ భర్త తల్లిదండ్రే నీకు తల్లిదండ్రిగా భావించాలి. అంతే కదా. కుమారుడినైనా అలాగే తెలియజేస్తారు. నీ అత్తగారు, నీ మామగారే మీకు తల్లిదండ్రి అని తెలియజేస్తారు. అయితే రూతు ఎంతగా ప్రేమించిందంటే అత్తకు తల్లిగా ప్రేమించి ఆమె జీవించింది. నా అత్తని పోషించేవారు ఎవరు కూడా లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం దొరుకుతుందో లేదా ఆమెకు, ఆమెను నేను విడిచిపెట్టను. ఎంత గొప్ప సంకల్పం తీసుకుందంటే, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను అంటది ఆమె. నయం ఏమైనా అక్కడ ఆస్తిపాస్తులు ఉంచిందా? ఏమైనా ఇస్తానన్నది రూతుకి? లేదు ప్రియమైన దేవుని బిడ్డ. కూలీ చేసుకొని, పని చేసుకొని అతని పోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవరైనా విడిచిపెడతారు, తన సొంత మార్గానికి లేదా తన సొంత గృహానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు, నా తల్లిదండ్రుల మధ్య నేను నివసించవచ్చని. కానీ ఆమె లోక ఆనందాన్ని కానీ లోక సంతోషాన్ని కానీ ఆమె కోరుకోలేదు. కానీ ఏం కోరుకుంది? తన అత్తగారితో ఎక్కడికి వెళ్ళాలనుకుంది? బెత్లెహేముకి, తన దేవుడున్న ప్రాంతానికి వెళ్ళాలని కోరుకుంది. చూడండి, శాపగ్రస్తమైన దేశం నుండి వచ్చి దేవుడు చేసే కార్యాలు కానీ, దేవుడు చేసే అద్భుతాలు కానీ, దేవుడు చేసిన సూచక క్రియలు కానీ ఆమె ఎరిగి ఉండలేదు. కానీ ఒక మాట పలుకుతుంది, ఏమంటుందంటే, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నయోమి విషయంలో మనం చూసుకుంటే ఆమె ఏమైనా గొప్ప భక్తురాలా? స్థిరమైన విశ్వాసం ఉందా? ఆమెలో స్థిరమైన విశ్వాసం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే బెత్లెహేములో కరువు వచ్చిందని తెలుసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? శాపగ్రస్తమైన ప్రదేశానికి వెళ్ళారు. ఎక్కడైతే ఆశీర్వాదం ఉందో, ఎక్కడ రొట్టెలీల్లో, ఎక్కడ దేవుడు ఆశీర్దిస్తున్నాడో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన ప్రదేశానికి వెళ్ళారు. దేవుడు విడిచిపెట్టే దేశానికి వెళ్ళారు.
దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళొద్దు అన్నది ఆ ప్రాంతానికి వెళ్ళి శాపాన్ని తెచ్చుకొని ఏమంటున్నది, దేవుడు నాకు రిక్తురాలుగా చేసేసాడు, దేవుడు నాకు విరోధం అయిపోయాడు, సర్వశక్తుడు నాకు దుఃఖం కలిగించాడంటది ఆమె. ఎందు నిమిత్తం ఆ మాటలు పలుకుతుందంటే, తన భర్త కోల్పోయాడు, తనకున్న 2 కుమారులు కోల్పోయాడు. ఎందు నిమిత్తము? దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళినందుకు. ఈ దినము మనం దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉంటున్నామా? దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పులు చేస్తుంది మనము, దేవుణ్ణి దూరంగా వస్తున్నాం మనం. దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. మనం వాగ్దానం చదువుకున్నాం కదా, దేవుడు మనతోనే ఉంటాడు, మన ఎదుటే నడుస్తాడు, మనతో నడుస్తాడు ఆయన. దేవుడు చూచుచున్న దేవుడు ఆగరంటది. ఆయన మనల్ని చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన మన సమీపంగా ఉన్నాడు. ఆయన్ని మనం విడిచిపెట్టి మన ఆనందాల కొరకు, మన సంతోషాల కొరకు మనం లోకానికి వెళ్ళిపోయి మనం శాపాన్ని తెచ్చుకొని బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు నాకు దుఃఖపరిచాడు, దేవుడు నాకు రిక్తురాలుగా చేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అని మనం మాట్లాడతాం. అలా ఉన్నామా దేవుడి బిడ్డలమైన మనము? చూడండి, గొప్ప విశ్వాసరాలు ఈమె ఎలా ఉంది. దేవుడు కార్యాలు చూసిన ఈమె, దేవుడు అద్భుతాలు చూసే ఈమె, దేవుడు ఈ ప్రజలకి ఏ విధంగా ఆశీర్వదించాడో చూసే ఈమె దేవునికి విరోధంగా మాట్లాడుతుంది. ఏ సూచక క్రియ చూడలేదు ఈమె, ఏ అద్భుతాలు చూడలేదు, దేవుణ్ణి ఎరగలేదు, దేవుని వాక్యాన్ని ఎరగలేదు. కానీ ఈమెమంటుంది, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప సంకల్పం అని. దేవుడు రూతు పలికిన మాటని ఆలకించాడు. ఏ మాట? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అట్టి మంచి మాటలు పలకగలుస్తున్నావా? ఈ దినము దేవుడి బిడ్డలమైన మనము నయోమిలాగా ఉన్నావా, రూతులాగా ఉన్నావా? నయోమి దేవుణ్ణి దూషిస్తుంది, దేవుడు నాకు విరోధం అయిపోయాడు అంటుంది. ఆమె చేసిన క్రియలను బట్టే ఆమెకు ప్రతిఫలం వచ్చింది. రూత్ ఇక్కడ ఎంత కీడొచ్చినా, ఎంత బాధ వచ్చినా, యవ్వన కాలంలో తన భర్త పోయినా, శ్రమ అయినను, బాధ అయినను, కష్టమైనను తన అత్తతో నేను నడవాలని ఆశ కలిగి ఆమెకు తోడుగా ఉండాలని ఆశించి ఆమెతో వెళ్ళింది ప్రియమైన దేవుడు. ఆమె మంచి సంకల్పం తీసుకుంది. ఈ మాటలు దేవుడు ఆలకించాడు. ఈ మనస్తత్వాన్ని దేవుడు చూశాడు. చూసి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, ఏ పొలానికైతే పనికత్తిగా వెళ్ళిందో ఆ పొలానికే యజమానురాలుగా చేసేసాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎందుని బట్టి ఆశీర్వదించాడు దేవుడు రూతుని? నీ జనమే నా జనం అన్నది, నీ దేవుడే నా దేవుడు అన్నది. దేవుడు ఆ మాటను ఆశీర్వదించాడు. దేవుడు మనం పలుకుతున్న మాటలు ఎలాంటి మాటలు ఉన్నాయి ఈ దినంలో? ఎలాంటి మాటలు మనం మాడుతున్నాం? ఎవరినైనా మనం అడిగినప్పుడు, ఇప్పుడు నయోమిని అడిగితే ఏమంటది? అమ్మ నువ్వు ఎలాగున్నావంటే, ఎలాగున్నానంటే నా బ్రతుకులుగా ఉంది, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాకు రిక్తురాలుగా చేసేసాడు అని ఆమె పలుకుతుంది. విశ్వాసురాలే. దేవుడి బిడ్డలమైన మనం ఎలా జీవిస్తున్నాం? మన నోటి మాటను బట్టి మనకు ఆశీర్వాదం వస్తుందట. ఎలా? మనకి ఎవరైనా మనకు అడిగినప్పుడు, బాబు నువ్వు ఎలాగున్నావు, నీ కుటుంబం ఎలాగుంది, నీ బిజినెస్ ఎలా నడుస్తుంది, నీ కుమారులు ఏం చేస్తున్నారు, బాగున్నారని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? నా దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు, నా దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించాడు, నా దేవుడు నా యొక్క బిజినెస్ని ఆశీర్వదించాడు, నా దేవుడు గొప్పవాడు, ఎప్పుడు కూడా నా దేవుడు దీవించు దేవుడే అని నోటి మాటగా పలకగలుస్తున్నాం మనం. లేదా మనం అడిగినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు ఏమంటాం మనం? ఏం దేవుడులే, ఏం ఆశీర్వదించాడు, అందరిని ఆశీర్దిస్తున్నాడు కానీ నన్ను ఆశీర్దించడం లేదు, దేవుడు నాకు దుఃఖపరుస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా మొర ఆలకించడం లేదు, దేవుడు నన్ను ఆదుకోవడం లేదు, అందరు కుమారులు ఉద్యోగాలు చేస్తున్నారు, బాగానే ఉన్నారు, అందరు కుటుంబాలు బాగానే ఉన్నాయి, నా కుటుంబం బాగులేదని ఇతరుల దగ్గర ఏడుస్తున్నావా? ఆ ఏడుపేదో దేవుడి దగ్గర ఏడు. దేవుణ్ణి మొరపెట్టు, దేవుణ్ణి బతిమాలుకో. ఇతరుల దగ్గర అడిగినప్పుడు నా దేవుడు నన్ను దీవిస్తున్నాడు అని చెప్పు. పౌలు ఎంగిచ్చు అనే దైవజనుడు ఈ మాటలు చెప్పాడు. ప్రతిదీ కూడా
ఆయన పొందకపోయినప్పుడు కూడా ఆయన ఒకే మాట చెప్పాడు, దేవుడు నన్ను ఆశీర్దిస్తున్నాడు. నా చిన్న సంఘాన్ని పెద్ద సంఘం చేయటకు దేవుడు నన్ను ఆశీర్దిస్తున్నాడు అంటాడు ఆయన. ఏది పొందకపోయినప్పుడు ఆ మాట పలుకుతాడు ఆయన. దేవుడు పెద్ద సంఘానిగా చేశాడు. ఆయనంత గొప్ప సంఘం ఇంకో సంఘం లేదు. ఆయన పొందుకున్న అద్భుతాలు, ఆయన పొందుకున్న ఐశ్వర్యం, ఆయన పొందుకున్న సర్వ సంపద కావచ్చు, సమస్తము కూడా పొందక మునిపే దేవుడు నాకు ఇచ్చాడని చెప్తాడు ఆయన. కనుక దేవుడు ఆయన ఆస్వాదించాడు. మన నోటి మాటను బట్టే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఆశీర్దిస్తున్న కొలది, దేవుడు ఇస్తున్న కొలది, దేవుడు నిన్ను కాపాడుతున్న కొలది, నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తున్న కొలది దేవుడు నన్ను ఏమి చేయలేదు. చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న శ్రమలకి దేవుణ్ణి దూషించేవారిగా మన నోటి మాట ద్వారా ఉండకూడదు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. మన నోటి మాటను బట్టి నువ్వు దోషివో నిర్దోషివో తీర్పు దినమున ఆయన ఎంచుతాడు మనని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మన నోటి మాటలు ఎలా ఉన్నాయి చూసారా? రూతుకున్న సంకల్పము, రూతుకున్న త్యాగము, ఆ వృద్ధాప్యమందు ఆ తల్లిని విడిచిపెట్టకూడదని, ఆ అత్తగారిని విడిచిపెట్టకూడదని ఆమె వెంబడి వెళ్ళింది. ఈ దినం అనేక ప్రజలు ఉన్నారు, అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బిడ్డలు ఎక్కడ విడిచిపెడుతున్నారు తల్లిదండ్రులని? ఓల్డేజ్ హోమ్లో విడిచిపెడుతున్నారు. కోట్లు ఇచ్చిన తల్లిదండ్రులని. దేవుడు అట్టివారిని ఆస్వాదిస్తాడా? అట్టివారిని దీవిస్తాడా దేవుడు? నీ తల్లిదండ్రులని ధిక్కరించకూడదు అంటాడు, విడిచిపెట్టకూడదు అంటాడు ఆయన. యేసుప్రభు వారు కూడా తన మరణం పొందుతున్నప్పుడు చివరి గడియల్లో తన తల్లిని ఎవరిని అప్పగించాడు? యోహాన్ని అప్పగించాడు. విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుడి బిడ్డల, అట్టి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుని బట్టి బోయాజు ఏమంటున్నాడు? నీ జన్మభూమిని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, ఎరగని జనాన్ని దగ్గరికి నువ్వు వచ్చావు. ఎక్కడికి వచ్చావు? దేవుని రెక్కల చాటున సురక్షితంగా ఉన్నట్లు వచ్చావు. నువ్వు చేసిందంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు, మేము ఎరిగి ఉన్నాం. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. దేవుడు బహుమానం ఇచ్చాడు. ఆ యోధా జనాంగానికి, ఆ బెత్లెహేముకి ఆమె ఒక ధనవంతురాలు. తనంత ధనవంతురాలు ఇంకొకరు లేరు. బోయాజునే వివాహం చేసుకున్నది. ఏ పొలానికి వెళ్ళిందో పని చేయటకు ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. మరొక ఆశీర్వాదం ఏంటంటే, రూతుని ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఓబేదు ఇస్సాయిని కన్నాడు, ఇస్సాయి దావీదుని కన్నాడు. దావీదు సంతానమే యేసు ప్రభు వారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మోయాబు దేశంలో 10 సంవత్సరాలు మహలంతో కాపురం చేసినా కూడా బిడ్డలు లేరు. బెత్లెహేంకి వచ్చింది, బోయాజు వివాహం చేసుకున్నాడు, బిడ్డలు కలిగారంట. అది కూడా ఆశీర్వాదమైన సంతానం. ఒక శాపగ్రస్తురైన రూత్ వచ్చి ఆశీర్వాదం పొందుకుంది. ఇదేనో నువ్వు నేను దేవుడు ఎన్నుకున్నవారు, దేవుడు ఆశీర్వదించబడే జనాంగమే మనం. దేవుడు రెక్కల చాటున నివసించడానికి ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి దినము వెళ్తున్నాం. మనం ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. దేవుడు మనకెంతగా ఆశీర్దిస్తాడు, మనకెంతగా దీవిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన చూస్తున్న దేవుడు కనుక రూతుని చూశాడు, ఆమె జీవితాన్ని సరిదిద్దాడు, ఆమెను ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో తన పేరును లెక్కించి ఉంచాడు, ఎక్కడి వరకు, చివరి వరకు కూడా. అట్టి విధంగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అట్టి మనస్తత్వం కలిగి జీవితం రూతు వలె. నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని ఇతరుల మధ్య మనం సాక్ష్యం పలికేలా, దేవుణ్ణి మనం మహింపరిచేలా జీవించినప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇదిగో నాయన రూతు నిమిత్తము కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. అవును నా ప్రభువ తండ్రి, తన జనాంగాన్ని ప్రభువ, తన తల్లిదండ్రుని విడిచిపెట్టి మీ ప్రదేశానికి వచ్చింది ప్రభువ. మీ రెక్కల చాటును నివసించుటకు వచ్చింది ప్రభువ. అయ్యా, మీరు సంపూర్ణమైన బహుమానం ఇచ్చావు. ఎలాంటి బహుమానం అంటే నా ప్రభువ, నిత్యము ఆశీర్వదించబడే నాయన బహుమానం ఇచ్చావు. అట్టి యోగ్యత, అట్టి భాగ్యము ప్రభువ మా కుటుంబాన్ని, అయ్యా మా బిడ్డల్ని చూస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించారు. నా తండ్రి, మహిమ మీరు పొందుకోవాలి. యేసుని నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.